ఏలూరు నగరంలోని జన్మభూమి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మాల సంఘం నూతన భవనాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాల సంఘం భవనానికి పూర్తి స్థాయిలో నిర్మాణం కొరకు కృషి చేస్తామని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ₹1,00,000 విరాళం ఇచ్చారని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు 25 లక్షలు ఎంపీ నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మిండెం సంతోష్ కుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి అంజనేయులు, దాసరి రమేష్, అలాగే రవికుమార్, పల్లెం ప్రసాద్, పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు, మార్గదర్శకాలు నిర్మించుకొని మనం ముందుకెళ్తాం కనుక ఆ రకంగా ఈ యొక్క భవనం పూర్తిగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇటు ఎమ్మెల్యే గారు కానీ మా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం తెలియపరుస్తూ, ఎందుకంటే ఆ రోజు నేను ఉద్యోగం చూడటానికి వచ్చాను. పెద్ద నేను చేసిన ₹1,00,000 సాయం అదేం లేదు, వీళ్ళు చెప్పవలసిన పని ఏం లేదు. ఏదైతే ఎంపీ గారు గ్రాంట్ ఇచ్చారన్నారో వీళ్ళు అసలు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరు చెప్పలేదు. కమిషనర్ గారి నోటీస్లోనే లేదు. మీకు చెప్తున్నా, మీకు టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యత ఆయన గ్రాంట్ మళ్ళీ, ఎందుకంటే ఆయన పంపించారు, వెనక్కి వెళ్ళిన అయినా కూడా ఆయన ₹25,00,000 ఏ రోజు అంటే ఆ రోజున ఆయన ఇస్తానని చెప్పారు. మీరు పెట్టేటప్పుడు అంటే వాళ్ళు ఏం పెట్టారో మనం అసలు ఆ కుల సంఘాలలో ఏ విధంగా పెట్టారు, అప్రోచ్ అయ్యారో మీరు చూడండి. లేదంటే మీరు కమిషనర్ గారికి ఆ లెటర్ వెళ్ళినప్పుడు మీరు నాకు చెప్తే కమిషనర్ గారు పంపించమని చెప్పారు మిమ్మల్ని. దానికి ఏదో లూప్ హోల్ ఉంటుంది, ఇరిగేషన్తో సంబంధం లేకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఎక్స్టెన్షన్ అని మీరు పెట్టుకోండి. అప్పుడు దీనికి ఏముంటుంది, కొత్తగా మీరు కడతానికి పర్మిషన్ అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఏదైతే ఎక్స్టెన్షన్ అనేది మీరు పెట్టండి. దానికి ఏదైతే టెక్నికల్గా ఉందో ఎన్ని చేస్తారు, ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఆయన ₹5,00,000 కానీ దాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నాకు చెప్తే, ఎందుకంటే మరి వెళ్తాం రావటం నీకు